ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కల్పలత గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చిందని. కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది, మించి చేసింది అధ్యక్ష. ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష, ఈ 2 సంవత్సరాలకి 15th ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు 3 ఏళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది. ఈ 2 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు 3 ఏళ్లలో 10,000 చొప్పున 3 ఏళ్లలో వాడేశారు అధ్యక్ష. మీకు తక్కువ ఎక్కడ రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు. ప్లస్ 2014-19 మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ 10,000 కోట్లని కూడా మీరు వాడేశారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా, ప్రేమ ఉండక ఇవ్వలేదా? డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్ళు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు. ఈ 2 సంవత్సరాలకు రావాల్సింది ముందు 3 ఏళ్లలో వాడారు. అంతకుముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది.